అన్నయ్య ఎక్కడున్నా? నీకోసం వెయిట్ చేస్తున్నా, త్వరగా రా. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, ఇంటికి వచ్చాక చెప్తా. సరే అన్న, ఉంటా అయితే. ఏంటి ఏంటి నీకు ఏంటి అంత అర్జెంట్గా పిలిచావు? ఏదో సర్ప్రైజ్ అనుకుంటుంది, ఏమీ లేదు అక్కడ. వచ్చింది అసలు నీకు ఏ టైం చెప్పా? ఏ టైంకి వచ్చాను? ఓకే, ఈరోజు అసలు గుర్తుందా నీకు? ఈరోజు ఏంటి? గుర్తు లేదు అయితే నీకు? 19 బర్త్డే. ఇవాళ రాఖీ. ఓకే 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 సారీ. అదే సారీ అండి, సారీ చెప్తే అయిపోతుందా? ఏ టైంకి రమ్మన్నా ఏ టైంకి వచ్చావు? కనీసం రాఖీ అన్నది కూడా నీకు గుర్తులేదు. ఇంట్లో ఒక చెల్లి ఉందే నా కోసం ఎదురు చూస్తుంది, అసలు ఏమైనా గుర్తుందా నీకు? ఏం లేదు నీకు. ఎంతసేపు వర్క్ వర్క్ వర్కే. ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అన్నీ గుర్తుండే. ఇంట్లో చెల్లి మాత్రం గుర్తులేదు. ఎందుకు తనకు ఒప్పుకుంటున్నా? మళ్ళీ ఏం తెలియని అమాయకంగా మొహం పెడుతున్నావు. సారీ చెప్తూ ఏమేనంటే సారీ ఎవరికి కావాలి? నాకు మా అన్నయ్య కావాలి. సారీ ఏం అవసరంలా నాకు. అసలు నీ రాఖీకి నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఈ సమాజంలోని చెల్లికి రక్షణ లేదు. రాఖీ అనే మీనింగ్ ఏం తెలుసా? రాఖీ మీనింగే అది. ఒక అన్న వాళ్ళ చెల్లికి ప్రొటెక్ట్ చేయడం. ఐ థింక్ మనం చేయలేకపోతున్నాం. మనం ఫెయిల్ అయిపోతున్నాం. మనం ఫెయిల్ అవుతున్నాం, రోజుకే అయిపోతున్నాం. నీ సొసైటీ ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు ఇవన్నీ స్టాప్ అవుతాయో ఆ రోజే మనం ఒక చెల్లి దగ్గర నుంచి రాఖీ యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఆ రోజు ఎప్పుడు వస్తుందో మనం వెయిట్ చేయాలి. కరెక్టే అన్నయ్య, నువ్వు చెప్పింది కరెక్టే, కాదన్ను. కానీ రాఖీ అంటే ఏంటో నన్ను అడిగో కదా, అదే క్వశ్చన్ నేను నిన్ను అడుగుతున్నా. నీకు తెలుసా రాఖీ అంటే ఏంటో? రాఖీ అంటే చెల్లి రక్షణే కాదు, అన్నయ్య రక్షణ కూడా. నువ్వు మంచిగా ఉంటేనే కదా నన్ను మంచిగా ఉంచుతో. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా, నువ్వు సాడ్గా ఉంటే నేను సాడ్గా ఉంటా. అంతేగాని చెల్లి ఒక్కటే హ్యాపీ ఉండాలి, చెల్లి ఒక్కటే రక్షించాలి అంటే కుదరదు. అన్న చెల్లి ఇద్దరు ఒకటే, వేరు వేరు కాదు. ఇంకోటి, ఏదో రోజు వచ్చి ఎవరో మారుస్తారు అంటున్నావు కదా, ఎవరో మారుస్తారని నువ్వే ఎదురు చూడడం ఎందుకు? నువ్వే మార్చొచ్చు కదా, ఎవరో కోసం ఎందుకు చూడాలి? రాఖీ అంటే ఏంటో తెలియాలి అంటే అందరికీ మనమే చెప్దాము, ఎవరో చెప్పేదాకా వద్దు. నువ్వు కట్టించుకో, ఇప్పుడు నువ్వే రక్షణ ఇవ్వు. ప్రతి ఒక్క చెల్లి, నేనే చెల్లి కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నీకు చెల్లిలే. నేను ఎలాగో వాళ్ళు అలాగే, వాళ్ళని కూడా రక్షించే బాధ్యత నీకుంది కదా. నువ్వే స్టార్ట్ చేయి. ఎవరో వచ్చి చేస్తారని ఎందుకు ఎదురు చూస్తున్నావు? రాఖీ కట్టించుకో. ప్రతి ఒక్క చెల్లిని కూడా తోడుండు వాళ్ళకి. నువ్వే ఒక మెసేజ్ ఇవ్వు, వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అందరూ ఏమనుకుంటారు, చాలామంది అన్నయ్యలు లేరు అని అనుకుంటారు. నువ్వు వాళ్ళకి అన్నయ్య బాబు, నువ్వు వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకులాగా నువ్వే ఉంటావు కదా. ఓకేనా? దయచేసి ఈ రాఖీని యాక్సెప్ట్ చేయి. ఇప్పటి నుంచి మనం ప్రతి ఒక్కరికి కూడా అన్నయ్య ఉన్నాడు, భయపడక్కర్లేదు అనేది చూద్దాం. ఓకేనా? ప్లీజ్ అన్న, కళ్ళు మూసుకో ముందు. ఇప్పుడు కళ్ళు ఓపించే. వేర్ ఈస్ మై గిఫ్ట్? ఇప్పుడు ఏంటి నీకు గిఫ్ట్ కావాలి అంతేనా? నేను ఈరోజు గిఫ్ట్గా మాట ఇస్తాను. ఆ మాట ఏమంతే, నువ్వు ఇప్పుడు చెప్పావు కదా, ఎవడో వచ్చి సొసైటీకి మార్చడం ఎందుకు, నువ్వే మార్చొచ్చు కదా, నీ సైడ్ నుంచి నువ్వు చేంజ్ చేసుకోవచ్చు కదా అని. ఎస్, నేను నాలో చేంజ్ చేసుకుంటాను అండ్ ఈ సొసైటీకి కూడా చేంజ్ చేస్తాను. ఆ మాట ఈరోజు నేను నేర్పిస్తాను.